అందరికీ నమస్కారం. మొన్న నేను లాస్ట్ పెట్టిన వీడియోలో నేను ఒకరి దగ్గర విపింగ్ బెగోనియా బల్బ్స్ ఇంకా పేనీ బల్బ్స్ తీసుకున్నాను, కానీ సంవత్సరం అయినా సరే వాళ్ళు ఇంకా పంపలేదు అని చెప్పాను కదండి. లాస్ట్ గా ఒక్క మెసేజ్ పెట్టానండి, అది కూడా ఏమీ కోపంగా పెట్టలేదు, మంచిగానే పెట్టాను. ఇంకా సరే అండి మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని పెట్టాను. మరి ఏమనుకున్నారేమో అండి. నేను ఆ రోజు మీతో ఆ వీడియోలో చెప్పి వెళ్ళాను కదా, ఆ నెక్స్ట్ డేనే ఇది వచ్చింది, కొరియర్ వచ్చింది. విపింగ్ బెగోనియా బల్బ్స్ 2 పంపారు. ఇవి బెగోనియా బల్బ్స్ కాదో కూడా నాకు తెలియదు, పెట్టి వస్తే గానీ తెలియదు. అలాగే పియోనీదేమో ఒక్కటే పంపారు, నేను రెండింటికి కట్టాను. అయినా సరే నేను ఇంకా అడగదలుచుకోలేదండి, ఒక్కటే సరే ఏదో ఒకటి పంపించారు కదా అసలు మోసం చేయకుండా అని చెప్పి ఇంకా సంతోషించాను. అవే నాటుతున్నాము. ఈ విషయం నేను లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు మన వీడియోస్ చూస్తారు రమాదేవి గారు అని, వారు నెదర్లాండ్స్ లో ఉంటారంటండి. వాళ్ళ దగ్గర పియోనీస్ ఎక్కువగా ఉంటాయంట. మేము నెక్స్ట్ వీక్ వస్తున్నాం, మీకు కావాలంటే తెచ్చిస్తామని చెప్పారు. చదవగానే చాలా సంతోషంగా అనిపించిందండి. అసలు వారు నాకు ఆ మాట అంటమే ఎక్కువ. కాకపోతే ఆ నెక్స్ట్ డేనే ఇవి వచ్చినాయి కాబట్టి నేను ఇంకా వారిని అడగను లేదు. అయినా సరే అండి, వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తారు. ఆ కొంచెం టైంలో కూడా మళ్ళీ ఒక చిన్న పని కోసం డైవర్ట్ అయ్యి చేయాల్సి వచ్చినా కూడా ఇబ్బంది పడతారు కదా. కావాలని ఉన్నా సరే నేను సరే ఎందుకులే ఇబ్బంది పెట్టమని మాట్లాడలేదు. రామాదేవి గారు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా స్నూపీ ఏమో ఒక 1 month నుంచి అనుకుంటా అండి, ఒక 10-15 కుక్కలు, దాంట్లో ఒక ఆడ కుక్క, వీడన్నీ కలిసి ఫైటింగ్ చేసుకుంటూ ఒక నెల నుంచి రావట్లేదండి. ఫుడ్ పెట్టి పిలిచినా కూడా రాలేదు స్నూపీ. ఈసారి వచ్చేసరికల్లా వాడు బక్కగా అయిపోయి ఒళ్ళంతా టిక్స్ పట్టుకుని ఉన్నాయండి. ఫస్ట్ ఆ టిక్స్ అన్ని తీసేసాను, కొద్దిగా టిక్ అవుట్ సోప్ నురుగు చేసి వాడికి రాశాను. గంగా తల్లి, గుడ్ మార్నింగ్ గంగా. కాశీ, గుడ్ మార్నింగ్ నాన్న.
శారదా, గుడ్ మార్నింగ్ శారదా తల్లి. పిలుస్తున్నాయి నుంచి ఆడుకోవచ్చు కదా. అక్కడ దవ్వించుకోవాలి. ఈసారి వచ్చేసరికి స్టార్ ఫ్రూట్స్ వచ్చినాయి. ఇవి అందరికీ తెలిసే ఉంటుంది, కొద్దిగా పులుపు ఉంటుంది, కానీ వీటిలో కూడా ఈ మధ్య స్వీట్ వెరైటీ స్టార్ ఫ్రూట్స్ వచ్చినాయండి. అంజరాలు చూడండి బాగా వచ్చినాయి. ఒకసారి ఇది బాగా హైట్ పెరిగిందండి, కొద్దిగా తులసి కోటకి అడ్డంగా ఉందని కొంచెం ప్రూన్ చేసాము. అయినా సరే మళ్ళీ వెంటనే బాగా పెరిగిపోయిందండి వేగంగా. పైగా దీనికి ఒక ఓనర్ ఉన్నారు, అది ఒక కోకిలండి. ఎప్పుడు వచ్చి మొత్తం అవే తనే తింటది అనమాట. సగం తింటది ఒకటి, మళ్ళీ అది వదిలేసి ఇంకో దాన్ని సగం తింటది. ఈ కోకిలు తిని వదిలేసిన సగాన్ని మళ్ళీ చిన్న చిన్న పెట్లు వచ్చి తింటూ ఉంటాయి. ఎక్కువగా అయితే కోకిలే తింటదండి. వాళ్ళు తినంగా మిగిలింది మేము తింటాం. అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ వీడియో పెట్టడం వీలు పడలేదండి. అది చెప్పాను కదండి, మా అమ్మాయికి ఒక ఐ సర్జరీస్ అని రెండు. అది దానివల్ల కొద్దిగా వీడియో పెట్టలేకపోయాము. ఇప్పుడు అది అయిపోయింది. ఇంకా ఈ వీక్ అంతా ఇక్కడే ఉంటాను, కొన్ని పనులు చూసుకోవడానికి అని చెప్పేసి ఈ వారం ఇక్కడే ఉంటున్నాను. నేను ఐ సర్జరీ అని చెప్పినప్పుడు సుమారు ఒక 10 మంది వరకు అది ఏంటి ఎట్లా అసలు ఐ సర్జరీ అని అడిగారు. మనం ప్రతి మనిషికి వేలి ముద్ర ఎలా అయితే డిఫరెంట్గా ఉంటాయో అలానే ప్రతి ఒక్క మనిషి శరీర ధర్మం వేరేగా ఉంటుంది. ఏదైనా సరే ఇట్లాంటి విషయాలు వచ్చేసరికి డాక్టరే చెప్పాలండి. వైద్యానికి సంబంధించిన ఎటువంటి చిన్న సలహాలు కూడా మనం ఇవ్వకూడదు, అర్హత మనకు ఉండదు కాబట్టి మనం ఇవ్వకూడదని నాకు భయం అండి. మెయిన్గా ఏంటంటే భయం. నిజం చెప్పాలంటే మా అమ్మాయి సర్జరీకి నేనే వెళ్ళలేదు హాస్పిటల్కి, నాకు అసలు తెలియదండి దాని గురించి. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి నాకు అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం చిన్నప్పటి నుంచి అండి. మా కుటుంబంలో ఎవరికైనా సర్జరీస్ అయినా పలకరించడానికి వెళ్తారు కదా, అలా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు భయంతో. నేను లాస్ట్ హాస్పిటల్కి వెళ్ళిందంటే నాకు గుర్తుండి ఒక 8 ఏళ్ళ క్రిందట అనుకుంటా అండి. ఒకసారి పిల్లి, నేను గుడికి వెళ్తుంటే బండికి అడ్డంగా పిల్లి కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చింది. వెనక కాళ్ళు 2 ఏదో తొక్కేసినట్టున్నారు పాపం అంతకుముందు. అది
గుడికి వెళ్ళేటప్పుడు నేను గుడికి వెళ్ళొద్దులే ఆపేసి ముందు దాన్ని కాపాడదామని నాకు వచ్చింది ఆ రోజు. లేదులే అట్లా వద్దు, మళ్ళీ గుడికని బయలుదేరాం కదా వెళ్దాము అని అన్నారు. తప్పేమో అట్లా ఆపటం అని. నాకు గుడికి వెళ్ళాను అన్నమాట. కానీ ఆ రోజు నాకు అనవసరంగా వచ్చాను గుడికి. ముందు ఆ పిల్లిని కాపాడకుండా ఏ గుడికి వెళ్తే ఏంటి లాభం అని అనిపించింది. గుడి నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత అక్కడే ఉంది ఆ పిల్లి. ఇంకా నేనేం చేశాను, గబా పిల్లి దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చిన్న పిల్లి కూనది, దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకొద్దామని పట్టుకోగానే అది దాన్ని హామ్ చేస్తున్నాను అనుకోని నన్ను కరిచింది, ఇక్కడ ఈ వేలికి కరిచింది. ఇంకా పైగా స్పీడ్గా ఎక్కేసిందండి. 2 కాళ్ళు వెనక పని చేయకపోయినా చెట్టు ఎక్కేసింది. నాకు దొరకలేదు అది. నేను వేరే పక్కన వాళ్ళ హెల్ప్ అడిగినా కూడా వాళ్ళు ఎవరు నాకు తీలేమని చెప్పారు. అంత చిటారు కొమ్మకి ఎక్కేసింది పైకి పాక్కుంటూ. ఇంకా వెంటనే ఇంటి లోపలికి వచ్చేసి నేను సోప్తో చాలాసేపు కడిగి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వచ్చాను. అప్పుడు వెళ్ళానండి, దానికోసం వెళ్ళాను. ఇంకొకసారేమో షించాను కార్టూన్ చూస్తా బట్టలు మడత పెడుతూ వెళ్తుంటే గోడకు చిటుకుని వేలు దగ్గర చిటుకుని వేలు కొద్దిగా ఇదైందనమాట, బెణికింది, ఫ్రాక్చర్ అయినట్టుగా. అప్పుడు వెళ్ళానండి. ఇంకా అంతే, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు. నాకు కొంచెం భయం అనమాట. అందుకే నాకు హాస్పిటల్కి సంబంధించిన టెర్మినాలజీ ఉంటుంది చూసారు, అది రాదు, దాని గురించి చెప్పటం రాదు, ఏం తెలియదు. నన్ను అడిగారని చెప్తున్నా ఇదంతా. ఒక 10 మంది దాకా అడిగారండి. మా పిల్లలకు కూడా ఇట్లా కళ్ళకి ప్రాబ్లం ఉంది, అసలు సర్జరీ గురించి ఏంటి వివరాలు చెప్పమని అడిగారు. నాకు తెలియదని కాదు, దాని గురించి క్లియర్గా ఐడియా ఉంది. కానీ ఏదైనా సరే కంటికి సంబంధించిన సమస్య కానీ ఏదైనా సరే అండి, ఫస్ట్ మనము పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి పూర్తి వివరాలు డాక్టర్స్ దగ్గర నుంచి తీసుకోవడం అనేది ఉత్తమం. కాకపోతే ఏంటంటే అండి, మా అమ్మాయికి 6th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మేము కంటి చూపు కొద్దిగా విజన్ సరిగ్గా లేదని గమనించాము. హాస్పిటల్ తీసుకెళ్తే సైట్ ఉందని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సైట్ పెరుగుతుంది. డాక్టర్ ఏం చెప్పారంటే కొంచెం పెద్దగా అయ్యాక చేయాలి, సర్జరీ చేసేస్తే ఇంకా కళ్ళజోడు అవసరం ఉండదు అని చెప్పారు. అందుకని ఇప్పుడు చేయించామండి. అంతే, ఒక వారం రోజులు కొద్దిగా బాగానే ఇబ్బంది పడింది, అది అయిపోయింది. అందుకే నేను లాస్ట్ వారం వీడియో పెట్టలేదు. మామూలుగా అయితే అసలు లక్కీకి మ్యాంగోకి ఇద్దరికి మా అమ్మాయి అంటే బాగా ఇష్టం. ఇంట్లో తను ఉంటే కనుక ఎప్పుడూ తనతోనే ఉంటాయి. కానీ తనకి ఒక వారం రోజులు బాగోపోయేసరికి ఇంకా వీళ్ళిద్దరికి ఏం అర్థమైందో ఏమోనండి. అసలుకైతే మేము తన రూమ్ లోకి వెళ్ళనివ్వకూడదు అనుకున్నాం ఒక వారం రోజుల వరకు. కానీ మేము ఏం చెప్పకుండానే అవే తన దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉన్నాయి. ఇద్దరు డల్గా ఉన్నారండి. అసలు మ్యాంగో అయితే ఎంత అల్లరి చేస్తుందంటే రోజంతా విపరీతంగా అల్లరి చేస్తుందండి. రోజంతా ఆడుకుంటూనే ఉంటుంది, ఆడిస్తూనే ఉండాలి. అలాంటిది మ్యాంగో కూడా అస్సలు అల్లరి చేయలేదు. చూడండి ఎట్లా ఆడుతుందో మ్యాంగో. ఏమనుకుంటున్నావు మ్యాంగో? అసలు ఏంటి ఫైటింగ్ ఆట ఏంటి? ఎందుకు ఆడాలి నేను నీతో? ఎందుకు నాతో ఫైటింగ్? ఎందుకు ఆడాలిరా? అసలు ఏ మాటలు మ్యాంగో ఇవన్నీ. పైగా మ్యాంగో చూడండి ఎట్లా చెత్త చేస్తాడు ఇల్లంతా. ఒక పక్క నుంచి శుభ్రం చేసుకుంటూ వస్తుంటే ఇంకో పక్క నుంచి ఇలా చెత్త చేసుకుంటూ వస్తాడండి. నాకు రోజంతా ఆ క్లీనింగే సరిపోతూ ఉంటుంది. వారం రోజులు లక్కీ మ్యాంగో ఇద్దరు కామ్గా సైలెంట్గా ఉన్నారు, అల్లరి చేయకుండా. 7 days తర్వాత మళ్ళీ వాళ్ళ అక్క వచ్చి వాళ్ళిద్దరిని ముద్దు చేశాక మళ్ళీ అప్పుడు నార్మల్గా అయ్యారు. మామూలుగా మనం పెట్ డాగ్స్ ని పెంచుకుంటున్నప్పుడు మనం బయటకు వెళ్ళి ఇంటికి రాగానే అవి ఆనందంతో గంతులేస్తాయి కదండి. అది కుక్కలా ఉంటాం సహజం. కానీ మ్యాంగో ఉండదు, పక్షి కదా, ఎట్లా చేస్తుందో సేమ్ లక్కీ ఎలా చేస్తుందో అలానే చేస్తుందండి.
నాకు కంచింది. అమ్మో అమ్మో అమ్మ అసలు మ్యాంగోదా ఎంత లేదన్నా సరే పెట్స్ ఉంటే వాటి కోసం కొంచెం పని చేయాల్సి వస్తుంది కదా, ఎక్స్ట్రా పని. కానీ మేము ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నట్టు ఒక్కసారి కూడా మనసులో కూడా విసుక్కోమండి వాటిని. కాకపోతే అల్లరి చేస్తే మాత్రం నేను వాటిని మందలిస్తాను, కానీ చాకరీ చేయాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఎప్పుడు అనుకోము. ఒక్కొక్కసారి ఇంట్లో ఏదన్నా అందరికీ అనారోగ్యం వచ్చినప్పుడు, మనకి ఒంట్లో బాగున్నప్పుడే ఓపిక ఉండదు చూసారా, అప్పుడు అయ్యో ఏంటి సరిగ్గా చేయలేకపోతున్నాం వీటికి అని అనిపిస్తుంది అప్పుడు. కానీ మళ్ళీ అదే టైంలో మనకి ఏదైనా కొద్దిగా మనసులో బాగోపోయినా ఒంట్లో బాగోపోయినా కూడా కాసేపు వాటితో ఉంటుంది, అంతా పోతుందండి, మంచి నార్మల్గా అయిపోతుంది. ఇవన్నీ లాస్ట్ ఇయర్ నేను మామూలు ముద్దబంతి, ఊకబంతి, బంగ్లా బంతి, కాస్మోస్ ఇవన్నీ వేసాం కదండి, వాటి విత్తనాలు అనమాట సేకరించినవి. అవన్నీ నారేసాము ఆ రోజు ఈవినింగ్. తర్వాత ఇంక ఇవేమో జనుము విత్తనాలండి, వెనక 5 లేయర్లో కందకాలలో వేయాలి కదా, వాటి కోసం అని చెప్పి తీసుకొచ్చి రెడీగా ఉంచాను. కానీ పూల్సింగ్దేమో వాళ్ళ ఇంటి పని నడుస్తుందండి ఒక 25 రోజులుగా, కొద్దిగా వాళ్ళు రావటం కుదరట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ వారం రోజుల నుంచే వస్తున్నారు, దానివల్ల ఇప్పుడు వెయిటింగ్ కుదరలేదండి. ఈసారి ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఆగిపోయినాయి కదా, కొద్దిగా కంటిన్యూస్గా వర్షం పడుతున్న టైంలో వేయాలి. ఇంకా ఇవేమో గులాబీ విత్తనాలు. మామూలుగా గులాబీ మనకి అంటు కడతాము, కొమ్మలను నాటితే వచ్చేస్తుంది. కాకపోతే గులాబీ విత్తనాలను కూడా విన్నాను, కానీ అది నిజమో కాదో కూడా తెలియదండి. కనిపిస్తే తీసుకున్నాను. ఇలా ఉన్నాయి విత్తనాలు, ఇవి చూడాలండి నాటి అసలు వస్తుందో రాదో. రోజ్ హిప్ ఉంటుంది కదండి, గులాబీ పువ్వుకి అడుగున ఒకటి వస్తుంది కదా, దాంట్లో ఉంటాయి అన్నమాట విత్తనాలు. అన్నిట్లో ఇలా ఉండకపోవచ్చు, కొన్నిట్లో ఉంటాయి అనుకుంటా. పెట్టి చూడాలండి అసలు ఎలా వస్తుందో చూద్దాం. తర్వాత ఇవేమో వెదురు విత్తనాలండి. మనం మామూలు అడవిలో చూసినప్పుడు ఒకలాంటి సన్నగా ఉన్న వెదురు కనిపిస్తుంది కదా, అలాంటిది కాకుండా వెడల్పుగా మందంగా ఉండేలాంటి ఒక వెదురు అనమాట ఇది, జైంట్ బ్యాంబూ. వాటి విత్తనాలు ఇవి. చూస్తానికి కొంచెం గోధుమలాగా కొద్దిగా వరిలాగా కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా తీసుకున్నాను. పెట్టే ముందు ఒక రోజు నానబెట్టాలి కదా, ఇప్పుడు ఇవాళ నానబెడతాను. పెట్టి జర్మినేట్ అయితే చెప్తానండి మీకు. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.